తరతరాల ముందు పెద్దలు చేసిన పాపాలు ఈనాటి తరానికి వెంటాడతాయి అని చెప్పేది నిజమో కాదో తెలియదు కానీ బ్రిటిష్ వాళ్ళ విషయంలో మాత్రం నిజమవుతుంది. భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించడమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలని హస్తగతం చేసుకుని బానిసత్వం చేయించినటువంటి రాక్షసాదములు బ్రిటన్ పౌరులు, బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళ నాటి తాతల ముత్తాతల నాటి తప్పులకి వారసత్వం పాపం ఈనాటి తరం ఫేస్ చేస్తుంది. ఎలా అంటే ఆనాటి బాధితులు నేడు బాధ పెట్టేవాళ్ళుగా తయారయ్యారు, నాడు బాధ పెట్టిన వాళ్ళు నేడు బాధితులుగా తయారయ్యారు. కీర్ స్టార్మర్ ప్రభుత్వం వచ్చాక మొన్న ఒక స్కూల్ స్టూడెంట్ మీద అత్యాచారం జరిగింది. ఈ అత్యాచారం చేసిన వాడు అక్రమంగా చొరబడి శరణార్థుడిగా మారినటువంటి ఇథియోపియన్ శరణార్థి. వాడి విషయంలో యాక్షన్ తీసుకోమంటూ ఉద్యమించినటువంటి 3 బ్రిటన్ పౌరులని జైల్లో పెట్టారు, అరెస్ట్ చేసి. ఏంటో తెలుసా? రేసిజం అన్నటువంటి పేరుతో. అంటే బ్రిటిష్ విద్యార్థిని బాలిక కోసం ఉద్యమించినందుకు గాను బ్రిటిష్ పౌరులనే జైల్లో పెట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళ బుద్ధి, బ్రిటిష్ ప్రభుత్వపు బుద్ధిని ఏమనాలా?